ఒక పల్లెటూరిలో పచ్చికతో నిండిన పొలంలో ఓ పెద్ద మామిడి చెట్టు ఉండేది. ప్రతిరోజూ ఒక చిన్న పిల్లవాడు చెట్టు దగ్గరకు పరుగు చేస్తూ వచ్చేవాడు. చెట్టుపై ఎక్కేవాడు, తీయని మామిడి పండ్లు తినేవాడు, ఊయల ఊగేవాడు, అలసినప్పుడు చెట్టు నీడలో నిద్రపోతూ ఉండేవాడు. చెట్టు అతనిని ఎంతో ప్రేమించింది. పిల్లవాడు వచ్చినప్పుడల్లా చెట్టు ఆనందంగా ఉయ్యాల ఊపేదిలా తన ఆకులతో ఆడించేది. సంవత్సరాలు గడిచాయి. చిన్నాడు పెద్దవాడయ్యాడు. ఇక చెట్టు దగ్గరకు వచ్చేది అరుదే. ఒకరోజు అతను తిరిగి వచ్చాడు. నాకు డబ్బు కావాలి అన్నాడు. చెట్టు స్పందించింది, నా మామిడి పండ్లు తీసుకెళ్ళి అమ్ము, నీకు డబ్బు వస్తుంది. చెట్టు తన పండ్లను ఇచ్చింది. యువకుడు తీసుకెళ్లాడు. చెట్టు ఖాళీ అయినా సంతోషించింది, ఎందుకంటే అది స్నేహితుడికి సహాయపడింది. కొన్ని సంవత్సరాల తరువాత అతను మళ్ళీ వచ్చాడు. ఇల్లు కట్టుకోవాలి, చెట్టు కొమ్మలు కావాలి అన్నాడు. నన్ను కోరి, నా కొమ్మలు తీసుకెళ్ళి నీ ఇల్లు కట్టు, చెట్టు అన్నది. అతను కోసి వెళ్ళిపోయాడు. చెట్టు ఇప్పుడు కొమ్మల్లేని స్థితిలో ఉంది. అయినా ఆనందంగా ఉంది. చెట్టు కోణంలో ఏమీ మిగలలేదు. అయినా ఎలా అంది, నా దిండును కోసుకొని పడవ కట్టుకో, వెళ్ళు, నీవు నచ్చిన చోటికి వెళ్ళి జీవించు. వాడిని ప్రేమించిన చెట్టు చివరకు తన శరీరాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు మిగిలిందల్లా ఒక కుళ్ళిన తొట్టె మాత్రమే. చివరికి చాలా ఏళ్ల తరువాత వృద్ధుడైన అతను తిరిగి వచ్చారు. ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు, కేవలం విశ్రాంతి కావాలి అన్నాడు. చెట్టు ఇప్పుడు కేవలం ఒక తొట్టె మాత్రమే. మృదువుగా చెప్పింది, నీవు నన్ను కూర్చొని విశ్రాంతి తీసుకో. నేను నీకు ఇంకేమీ ఇవ్వలేను, కానీ నన్ను స్నేహితునిగా నీవు గుర్తు చేసుకోవచ్చు. వృద్ధుడు నెమ్మదిగా కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు. చెట్టు సంతోషంగా ఉంది. ఇది తన జీవితాన్ని పూర్తిగా అర్పించింది, కానీ ప్రేమతో. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.